హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే మ్యాచ్ ఇండియాకి సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్. ఇండియా సక్సెస్ఫుల్గా ఓడిపోయింది. 22లో మనము లాస్ట్ సెమీస్లో ఓడిపోయి ఆ తర్వాత మళ్ళీ ఏదో మొదలెట్టాం జైత్రయాత్ర. 15 మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చాము. ఈ వరల్డ్ కప్ అంటే లాస్ట్ వరల్డ్ కప్ మనం ఎత్తినప్పుడు ఒక్కటి కూడా ఓడిపోలేదు, ఎత్తేసాము. ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ మనం 4 మ్యాచ్లు గెలిచాము. ఇక్కడ సూపర్ 8స్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎందుకంటే మన గ్రూప్లో మనం నెక్స్ట్ ఆడాల్సింది వెస్టిండీస్తో, జింబాబ్వేతో. వెస్టిండీస్ మంచి ఫామ్లో ఉన్నారు, వాళ్ళు కొడతా ఉన్నారు. కానీ వెస్టిండీస్తో మనం ఒకవేళ గెలిచేసామన్నా కానీ జింబాబ్వే అన్నది మనం తేలిగ్గా తీసుకునే ఇది కాదు. ఎందుకు తేలిగ్గా తీసుకునే ఇది కాదు అనేది అది మళ్ళీ మనం మాట్లాడతాం. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతాం. సౌత్ ఆఫ్రికా మన ఇండియా. ఓకే, టాస్ మనం ఓడిపోయాం, మన చేతిలో లేదు. వాళ్ళు ఎంచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మామూలుగా ఆ రౌండ్ పైన బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు కొద్దిగా గెలుస్తూ ఉన్నారు. మనం సెకండ్ చేసాం, ఓకే, అయినా పర్లేదు. మనకి బౌలింగ్ ఎప్పుడైతే ఫస్ట్ అక్షర్దీప్ వచ్చాడు, ఫస్ట్ ఓవర్ ఓకే బాగానే వేసాడు. బుమ్రా వచ్చాడు, వికెట్ తీసాడు. అక్షర్దీప్ వచ్చాడు, వికెట్ తీసాడు. బుమ్రా వచ్చాడు, వికెట్ తీసాడు. మనం 4 ఓవర్లకి ఫామ్లో ఉన్న టాప్ ఆర్డర్ ముగ్గురిని తీసేసాం. ఇంకా మిగిలింది ఎవరు? ముగ్గురే. ఎవరెవరు ఆ ముగ్గురు? మనకి మిల్లర్ ఒకడు ఉన్నాడు, బ్రేవిస్, మిల్లర్, స్టబ్స్ తర్వాత వచ్చేది ఇంకా కొద్దో గొప్ప బౌలింగ్ ఆల్రౌండర్ అనేసి మనకి మార్కో యాన్సన్. ఇంకా ఆ తర్వాత ఇంకెవరు లేరు పెద్దగా జనాలు. సో మనం టాప్ ఆర్డర్ ఫామ్లో ఉన్న ముగ్గురు తీసేస్తే మనం గ్యారంటీ వీళ్ళని 100లో చుట్టేస్తా ఉన్నప్పుడు మనోడు ఫామ్లో ఆల్రెడీ అసలు బుమ్రా అయితే ఎరగదీస్తూ ఉన్నాడు. మొత్తంగా 4 ఓవర్స్ వేసింది 15 రన్స్, 2 ఓవర్లు వేస్తాడు బుమ్రా. నీకు ఇక్కడ మళ్ళీ అక్షర్దీప్ని స్పిన్నర్ తెచ్చాడు. నీకు ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ ఇంక 3 వికెట్లే, ఏ ఒక్క వికెట్ పడినా బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే ధైర్యం చేస్తూనే ఉండొచ్చు. 3 ఓవర్లు వేయించేస్తూనే ఉంటే అక్షర్దీప్ బుమ్రా చేత మనకి పర్లేదు. స్లాగ్లో ఎట్టదిరి మనకి శివం దుబే ఉన్నాడు, మనకి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మనకి కొద్ది గొప్ప పేస్ ఇవ్వచ్చు. ఆ స్లాగ్ ఓవర్స్ దాకా పోతుందో లేదో మనం చెప్పలేం కదా. వీలైపోతే మనం 14-15 ఓవర్లకి చుట్టేసి ఉండొచ్చు. మనోడు ఎందుకు మెంచుకోవాలని అనుకున్నాడు స్పిన్నర్ని, వరుణ్ చక్రవర్తిని అన్నాడు. వరుణ్ చక్రవర్తిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. సరే, దాని తర్వాత మళ్ళీ అక్షర్దీప్ వేసాడు. ఇంకా అక్కడి నుంచి పోయింది. నువ్వు అసలు ఇది పిచ్ ఎవరిది? మంది అక్షర్ పటేల్ హోమ్ గ్రౌండ్. అతను బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. ఆయన కాదని నువ్వు వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటావు. సరే, వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నావు, నువ్వు వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, మనం వేయిస్తామని. సరే, నువ్వు కంప్లీట్ వేయించావంటే అది లేదు. వాషింగ్టన్ సుందర్ వేసింది 2 ఓవర్లే 17 రన్లు. నువ్వు సరే అతను బ్రహ్మాండంగా నువ్వు వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళని తీసుకుంటే నువ్వు పవర్ ప్లేలో వేయించుని ఉండాలి. ఎందుకంటే పవర్ ప్లే బౌలర్ వాషింగ్టన్ సుందర్. నీకు వరుణ్ చక్రవర్తి బ్రహ్మాండమైన బౌలర్, నువ్వు అతనితో పవర్ ప్లేలో వేయించావు. జనరల్గా మనం ఏంటంటే అతన్ని మిడిల్ ఓవర్స్కి పెట్టుకునేసి వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో ఎఫెక్టివ్ ఉంటాడు కాబట్టి అతను చేయించుని ఉండాల్సింది. లేదు, తీసుకొని అక్షర్నైనా పెట్టున్నాడు. కాదు, అట్ట చేసేసరికి వాళ్ళు అప్పుడు కొట్టడం మొదలెట్టారు. మామూలు గుట్టుడు కాదు. మనం చూసామంటే బ్రేవిస్ 29 balls 45, 155 స్ట్రైక్ రేట్. ఏంది 3 వికెట్లు పడిపోయిన తర్వాత. డేవిడ్ మిల్లర్ 35 balls 63, 180 స్ట్రైక్ రేట్. స్టబ్స్ 24 balls 44, 183 స్ట్రైక్ రేట్. వీళ్ళు ఎరగదీశారు. మనకి లాస్ట్ 2 balls 2 6లు పోయి హార్దిక్ పాండ్యా 187. మనకి 100, 120 లోపల ఉండాల్సిన స్కోరు 187. ఒక 80 రన్లు ఎక్కువ కొట్టించాం. ఇక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం సైకలాజికల్గా. సరే, బ్యాటింగ్ వచ్చామంటే మనకి యాజ్ యూజువల్ ఎప్పుడు మనకి ఫస్ట్ ఓవర్లో ఎవరో ఒకరు అవుట్ అయిపోవాలి. అది అభిషేక్ శర్మ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు. మరక్రమం కెప్టెన్ మనోడు ఆఫ్ స్పిన్ కాబట్టి, ఇద్దరు లెఫ్టీస్ కాబట్టి కళ్ళు మూసుకొని ఆఫ్ వేస్తాడు. అది మనకు తెలిసిండేదే. ఆఫ్ వస్తాడు మనోడు. ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు. సరే, ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు. సెకండ్ ఓవర్లో తిలక్ వర్మ వెళ్ళిపోయాడు 1 రన్కి. 0కు ఫస్ట్ వికెట్, 5కి సెకండ్ వికెట్ పడింది. సరే, అంత లోపల మన అభిషేక్ శర్మ 4 కొట్టాడు, 6 కొట్టాడు. అబ్బా ఫామ్లోకి వస్తున్నాడు రా అనుకునే లోపల తూచి నేను ఫామ్లోకి యాడ్ వచ్చాను అని చెప్పేసి మనోడు అవుట్. 12 balls 15 runs మార్కో యాన్సన్కి వెళ్ళిపోయాడు. 2 4లు ఒక 6 కొట్టాడు. అంటే 14 runs కొట్టి ఒక సింగిల్ తీసి
వెళ్ళిపోయాడు. సరే స్కై అన్న నిల్చొని మనకి యూఎస్ఏలో మ్యాచ్లో స్కై నిల్చొని 84 బ్రహ్మాండంగా కొట్టాడు కదా. అందులో ఈ చేసింది సెట్టింగ్ అని ఉంటే వేరే రకంగా ఉండేది. ఇది ఎప్పుడు పీకపోయిన కత్తి ఉంటుంది, ఎప్పుడు చేసింగ్ రిక్వైర్డ్ రన్ రేట్, అందులో గ్రౌండ్ పెద్దది, బ్రహ్మాండమైన ప్రెషర్ కూర్చుంటే స్కై 22 balls 81 స్ట్రైక్ రేట్, మనోడు వెళ్ళిపోయాడు. సరే వాషింగ్టన్ సుందర్ తీసుకున్నారు కదా, అక్షర్ పటేల్ తీసి 11 balls 11 runs, మనోడు వెళ్ళిపోయాడు. కొద్దో గొప్ప శివరాఖరి దాకా కొద్దో గొప్ప నిల్చుంది వచ్చేసి శివం దుబే. ఇంకా అందరూ అవుట్ అయ్యారు కాబట్టి మనం నిల్చుందాంలే 50 అన్నా కొడదాం అనుకున్నాడు. 37 balls 42 runs 113 స్ట్రైక్ రేట్, 3 6లో 4 కొట్టాడు. హార్దిక్ పాండ్యా 18 17 ball అయిపోయా. రింకు సింగ్ 2 balls డక్అవుట్. ఇంకా 1-0-0 ఇంకా మిగతా ఎన్ని పోయి 111 18.5 overs ముదురు చుట్టేశారు సౌత్ ఆఫ్రికా. దీని నుంచి మనకేం తెలిసింది, 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్టు ఆల్రెడీ సూపర్ 8స్లో మనం ఒక్కొక్కరు 3 మ్యాచ్లు ఆడతాము. దాంట్లో ఒక మ్యాచ్ ఓడిపోయాము. రన్ రేటు -3.8. సో మనం మిగతా 2 మ్యాచ్లు గెలవాలా, రన్ రేటు కూడా -3.8 నుంచి మనం బెటర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే 2 గెలిస్తే 4 పాయింట్లు వచ్చారంటే రన్ రేట్ తేడా వస్తుంది, మనకి రన్ రేట్ కూడా బ్యాడ్. పాకిస్తాన్ దానికన్నా వానబడి ఒక్కొక్క పాయింట్ వచ్చింది, 0లో ఉంది, అది ఇంకా బెటర్. మనం ఓడిపోయాం. ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఓకేనా. నెగిటివ్ ఏంటంటే ప్రాక్టికాలిటీ చూద్దాం. వెస్టిండీస్తో గెలవచ్చాము, పర్లేదు. కానీ జింబాబ్వే మనకి హిస్టరీ, మన రోహిత్ శర్మ చెప్తున్నా హిస్టరీ చేంజ్ చేస్తాం, ఇది చేస్తాం. కానీ హిస్టరీ చేసేది ఏంటంటే మనకి 50 overs మ్యాచ్లో ప్రతిసారి మనకి జింబాబ్వే ఒక బల్యంలో అడ్డపడుతుంది. 83 వరల్డ్ కప్లో కూడా ఒక బీభత్సమైన కపిల్ దేవ్ అప్పట్లో వరల్డ్ రికార్డ్ స్కోర్ 175 కొట్టి, అతను 1 daysలో ఉన్నది ఒకే సెంచరీ 175, అదే అక్కడ కొట్టాడు, అది గెలిపించాడు. మనకి 92 వరల్డ్ కప్లోనూ అదే తలనొప్పి. 96 వరల్డ్ కప్లో అయితే సూపర్ హీట్ స్ట్రిక్ బౌలింగ్, సచిన్ ఆఫ్ స్టంప్ లేసింది, అసలు అద్భుతమైన బాల్ అది. ఏంద్రా మనం దెబ్బ పడిపోతున్నాం అంటే అప్పుడు వినోద్ కాంబ్లీ ఉండి అతను సెంచరీ కొట్టాడు. మన వరల్డ్ కప్లో కొట్టింది సెంచరీలు ఇద్దరు. సచిన్ కొట్టాడు 3వ ఏమో, మిగతా 1 కాంబ్లీ కొట్టాడు. అప్పుడు అక్కడ గెలిచాము. సో అట్లాంటిది. అందులో జింబాబ్వే వాళ్ళు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారంటే వాళ్ళు టెస్ట్ స్టాటస్ పోయి సస్పెండ్ అయ్యి అంతా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మంచి పీక్లో ఉన్నారు. 11 మంది వస్తే వాళ్ళు 9 మంది బౌలర్స్, 2 పేసర్లు, 7 మంది స్పిన్నర్లు. స్పిన్నర్తో మనకి పెద్ద ఈ పంచాయతీ అయిపోతుంది ఈ మధ్య. ఒక కీపరు, ఒక బ్యాట్స్మెన్, ఆ దీంతో ఉన్నారు. ఈసారి మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది మళ్ళీ జింబాబ్వే. మనం ఎలా ఎదుర్కొంటామో చూడాలి. ఇది మనకున్న ప్రాబ్లమ్స్ అనుకుందాము, లేదా ప్రాక్టికాలిటీ ఉన్న సిచ్యువేషన్. ఇద్దరితోనూ బ్రహ్మాండంగా అడిగెళ్ళాలి. అంటే మనం న్యూజిలాండ్తో కొట్టాం చూడు, ఏదున్నా 150 ఉంటే 10 ఓవర్లో కొట్టేయడం. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 160లో 260లో 70 కొట్టడం, ఆ రేంజ్ కొట్టాలి మనం. వీళ్ళని త్వరగా కొట్టేయాలి. సరే ఆ రేంజ్ కొడతారా అంటే ఇది వేకప్ కాల్. ఖచ్చితంగా లేచి ఇప్పుడు వెళ్ళి కూర్చొని డ్రాయింగ్ బోర్డులో కూర్చొని గౌతమ్ గంభీర్ మనోడు ఏమనుకున్నాడు, బాయ్స్ బాల్ అన్నారు, అంతా దోలదరింది ఒక్కొక్కడికి. ఇప్పుడు ఒరే బాబు ఏంది పరిస్థితి అని కూర్చొని లేపుతారు. బీభత్సమైన క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన వాళ్ళు ఆడతారు నీట్గా ఉండి. మనకి ఇప్పుడు ఫస్ట్ బాల్ నుంచి కొట్టాల్సిన అవసరం లేదబ్బా. మనకి ఫస్ట్ కొద్దిగా చూడాలి పిచ్ ఎలా ఉంది, ఏం కథ చూడాలి కదా. నువ్వు 180 చేజ్ చేయాలన్నప్పుడు నువ్వు నీ బేస్ పెట్టుకోవాలా, నువ్వు మెల్లిగా తీసుకెళ్ళాలా. ఇది మనకి దీంట్లో ఆస్ట్రేలియాకి శ్రీలంక ఉన్నప్పుడు శ్రీలంక ఎలా చేసింది, స్టార్టింగ్ చాలా నీట్గా తీసుకెళ్ళింది, ఆ తర్వాత కొట్టారు భీకరంగా. పవర్ ప్లే అయ్యేటప్పుడు కొద్దిగా ఓకే బాగానే వస్తూ ఉన్నారు, కానీ ఫస్ట్ 2-3 overs కొద్దిగా చూశారు. ఇచ్చి ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి కదా. వాళ్ళ టాప్ ఆర్డర్ కూడలేరంటే వాళ్ళు పిల్లనాయాలు కాదు, మనం పడే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇదైతే వాళ్ళకి బాగా కొట్టారంటే మనకి కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు స్టార్టింగ్ మనం 3-4 ఓవర్లు చూసుకుంటే మనం అది చూసి ఆడితే మనం నెక్స్ట్ బ్రహ్మాండంగా ఆడవచ్చు. ఓకే, ఒక పాజిటివ్ ఏంటంటే అభిషేక్ శర్మ డక్అవుట్ కాలేదు. సో
మనోడు కొన్ని రన్లు వచ్చాయి. మ్యాచ్ ఓడిపోయాం పక్కన పెట్టవచ్చు, నెక్స్ట్ మ్యాచ్లో కొట్టవచ్చు. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడే. ఒక మ్యాచ్ ఫెయిల్యూర్ అవుతుంది, అది మనం పట్టించుకొని అవసరం లేదు. 0 డక్కులు ఉన్న అభిషేక్ శర్మ ఉన్నాడు. తిలక్ వర్మ ఈరోజు కాదు దొబ్బింది. ఈరోజు కొద్దిగా శివం దుబే లాస్ట్ 2 మ్యాచ్ల్లో బాగా ఆడుతున్నాడు. మనకి శివం దుబే దాకా పోకూడదు అసలు. శివం దుబే దాకా పోకుండా మనకు టాప్ 2-3 నుండి కంప్లీట్ చేయాలి. ఆ రేంజ్ ఆడాలా. నెక్స్ట్ మ్యాచ్ ఆ రేంజ్ ఉండబోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఎప్పుడు ఒక దెబ్బ పడితేనే 2003 వరల్డ్ కప్లో పొరపాటున మనం నెదర్లాండ్స్తో గెలిచాం, ఓడిపోతూ ఉండే. అప్పుడు రచ్చ జరిగేసరికి మనం ఫైనల్స్ దాకా వెళ్ళాం. ఎందుకంటే ఆ భయం ఉన్నింది, కత్తి మెడపైన ఆయుధం ఉంది. సో ఇప్పుడు కూడా మనకి ఆల్రెడీ రిలాక్స్ అయిన వాళ్ళని ఒక దెబ్బ కొట్టారా, మనం ఏదైనా గెలిచేస్తాను అన్నప్పుడు. అంత సీన్ లేదురా నాయన. T20 వాడదైన రోజున ఎవడైనా గెలుస్తాడు. ఒక్క ఓవర్ చాలు నీకు గెలిచేదానికి, ఓడిపోయేదానికి అనేది ఈ మ్యాచ్ చెప్పింది. సో మీరేమనుకున్నారు ఈ మ్యాచ్ గురించి? మీకేమనిపించింది? మనం సూపర్ 8 నుంచి సెమీస్కి పోతామా లేదా? మీరేమన్నా అనుకుంటే కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.